నమస్తే శ్రీనాథ్జీ. నమస్తే అనురాజ్జీ. భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ తర్వాత మోదీ శక్తియుక్తుల గురించి, మోడీ దేశభక్తి మీద అనేక విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి, మిమ్మల్ని అడుగుతాను. అందులో మొదటి ప్రశ్న, మోడీ దేశభక్తి అమెరికా పాకెట్లో ఉందని, అమెరికా యుద్ధం చేయమంటే చేస్తాడు, అమెరికా ఆపేయమంటే ఆపేస్తాడు అంటున్నారు. దీనికి ఏమంటారు? సో తెలుగులో ఒక సామెత ఉంది, అదేంటంటే చెప్పులు కొరికే కుక్కకేం తెలుస్తుంది చెరుకు తీపి అని. ఇప్పుడు దేశద్రోహులకు ఏం తెలుస్తుంది దేశభక్తుల గొప్పతనం అని అంటా నేను. ఇది ఎందుకు అంటున్నా అంటే, ఇలా 2 విషయాలు మీరు అడిగిన ప్రశ్నలు. ఒకటి, అమెరికా యుద్ధం చేయమంటే చేస్తుంది భారత ప్రభుత్వం, లేకపోతే లేదు అంటే మోదీ తప్ప. అంటే ఇలా యుద్ధం అనేది అమెరికా చెప్తే స్టార్ట్ చేశారా? లేదు, అసలు యుద్ధమే స్టార్ట్ కాలేదు. కేవలం ఏంటంటే అక్కడ చర్యకి ఇక్కడ ప్రతిచర్య, అది జస్ట్ కన్ఫరంటేషన్, రిటాలియేషన్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చెప్తాను. ఇదే అమెరికా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగేటప్పుడు భారతదేశాన్ని రష్యా నుంచి మనం పెట్రోల్ కొనొద్దు అని చెప్పింది. ఎందుకంటే మీరు పెట్రోల్ కొంటే రష్యాకి బెనిఫిట్ అవుతుంది, అది మంచిది కాదు అంటే, ఇదే భారతదేశం ఇదే మోడీ నా ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అది నేను చేస్తా, నాకు రష్యాలో ఆయిల్ తక్కువ ధరకు వస్తుంది, అది తక్కువ ధరకు వస్తుంది కాబట్టి అక్కడ కొంత నా ప్రజల మీద భారం పడదని అమెరికా, యూరోప్ ఎవరు చెప్పినా లెక్క చేయలేదు. మరి అమెరికా కూర్చోమంటే కూర్చుంది ఎక్కడ, నిలబడమంటే నిలబడ్డది ఎక్కడ? బట్ ఇక్కడ జరిగింది ఏంది సీజ్ ఫైర్ విషయంలో? యాక్చువల్గా అందరూ ఏమంటారు అంటే ఇది సీజ్ ఫైర్ కూడా కాదు, జస్ట్ స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. దాని గురించి ఇంకా కొంచెం మనం టెక్నికల్గా డీటెయిల్స్ మాట్లాడదాం. అది ఇక్కడ జరిగింది ఏంటంటే 2 రోజుల యుద్ధం తర్వాత పాకిస్తాన్ విలువెల్లాడిపోయింది, చేతులు ఎత్తేసేసి అంటే అక్కడ నుంచి DGMO అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఆర్మీలో 2nd క్యాడర్ వ్యక్తి మన దగ్గర DGMOకి కాల్ చేసేసి, మేము మీతో చర్చలు జరపాలనుకుంటున్నాం, మేము శాంతి కావాలనుకుంటున్నాం, మేము యుద్ధం విరమించుకోవాలని అనుకుంటున్నాం, మీ డిమాండ్స్ ఏందో చెప్పండి అన్నారనేటటువంటి ఒక న్యూస్ ఉంది బయట. దాని ప్రకారం ఏంటంటే ప్రస్తుతం కాల్పుల్ని ఆపేశారు అంతే. కానీ ఈ సీజ్ ఫైర్ ఆర్ స్టాపేజ్ ఆఫ్ వార్ ఏదో ఒకటి స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ డ్రోన్స్ వచ్చాయని, బార్డర్లో ఒక 10-12 డ్రోన్స్ వచ్చాయని, మన మీద అటాక్ చేసే ప్రయత్నం చేశాయని, వాటిని మన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా తిప్పికొట్టారనేది కూడా నడుస్తుంది. అసలు ఇంకా మనం కంప్లీట్ యుద్ధంలోకే ఎంటర్ కాలే. సరే, ఇది బాగానే ఉంది. చెప్పనించుక సీనా గర్మే గుస్కే మారెంగే అని ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టారు. అవును, ఆపరేషన్ సింధూర్ వల్ల మనకు ఒరిగింది ఏమిటి? ఆపరేషన్ సింధూర్ వల్ల ఏమి ఒరిగింది అని అంటే, ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశారో తెలుసుకోవాలి. అది చెప్పే ముందు ఏం ఒరిగిందో చెప్తా వినండి. ఫస్ట్ 9 ఉగ్రవాద శిబిరాలని లేపేశారు అంటే ఇది మంచా చెడా? రెండవది, నీకు జైషే ఈ మహమ్మద్ యొక్క చీఫ్ అయినటువంటి మసూద్ అజార్ వాని కుటుంబం మొత్తాన్ని లేపేశారు అంటే ఇది మంచా చెడా? ఉగ్రవాద కుటుంబాన్ని లేపేశారు. మూడో పాయింట్, నీకు 1999 కాందార్ ఫ్లైట్ ఐజాక్ స్టోరీ అంతా తెలుసు. అందులో కీలకమైన వ్యక్తి అబ్దుల్ అజార్ అనేటోడు ఉంటాడు, వారిని కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగానే వేసేస్తారు. నాలుగోది ఏంటంటే, ఇప్పుడు మన అందరికీ తెలుసు, మనం జస్ట్ 9 ఉగ్రవాద శిబిరాలను వేసేసిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం సైన్యాలు స్పందించమని అనుకున్నాం, స్పందిస్తే మాత్రం యుద్ధం చేద్దామని అనుకున్నాం. అక్కడ జరిగింది ఏంది, అక్కడ నుంచి వాళ్ళు టర్కీ నుంచో చైనా నుంచో కొనుక్కున్నటువంటి ఒక పనికిరాని డ్రోన్లతోటి మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మన వాళ్ళు ఏం చేశారు, ఆ యాంటీ డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్లు మొత్తాన్ని తిప్పికొట్టారు. ఆ విజువల్స్ అన్ని మనం చూసినాం. ఇది ఆపరేషన్ సింధూర్లోనే జరిగింది కదా, మన టెక్నాలజీ స్ట్రెంత్ మనకు తెలిసింది కదా. ఆ తర్వాత వాళ్ళు ఈ ఫైటర్ జెట్స్ వేసుకొని వచ్చారు. ఫైటర్ జెట్స్ వేసుకొని వస్తే ఆ ఫైటర్ జెట్స్ని కూడా మన వాళ్ళు వేసి పడేశారు. వేసి పడేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేశారు, ఎయిర్ బేస్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. ఇలా నువ్వు బహావల్పూర్ చూడు, ముర్దాబాద్ చూడు, రావల్పిండి చూడు, పెషావర్ చూడు, కరాచీ చూడు, ఇవన్నిట్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ప్రపంచం మొత్తానికి కూడా మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే ఆల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క స్ట్రెంత్ ఏందో తెలియజేశారు. ఇదంతా తెలియజేసినందుకే కదా పాకిస్తాన్ యొక్క DGMO మన కాళ్ళ దగ్గరకు వచ్చిండు. ఏం జరగలేదని ఎట్లా అంటారు? శ్రీనాథ్జీ, చిరుతలు తెచ్చుకున్నారా మీరు? దేనికి నాకు అర్థం కాలేదు. అంటే నేషనలిస్టులు అంతా మోడీ భజన చేస్తున్నారని, ఓకే, సీజ్ ఫైర్ అయినాక మీరంతా బఫూన్లు అయ్యారని అంటున్నారు ఒక వర్గం. దానిపై మీరేమంటారు? అసలు ఇట్లాంటి సందర్భంలో ఇట్లా మాట్లాడే వాళ్ళకు ఫస్ట్ బుద్ధి లేదంటా నేను. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ చూడండి, పొద్దున్న లేసి విభజన రాజకీయాలు చేస్తాడు. అటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అన్నాడు. అది కూడా త్రివర్ణ పతాకాన్ని ధరించి. అంటే ఆయన నరేంద్ర మోదీ భజన లేకపోతే RSS BJP భజన చేసినట్ట. అంతేకాకుండా ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకుడైనటువంటి శశి థరూర్ కూడా దీన్ని వెల్కమ్ చేశాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను మూడోది అడుగుతున్నా, ఈ ప్రశ్న అడిగేటటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళని, కమ్యూనిస్టులను అడుగుతున్నా. ఇలా మీరు మాట్లాడిన నెరేటివ్ కదా, మీ రాహుల్ గాంధీ, మీ సిద్ధరామయ్య, మీ ఖర్గే, వాడు జర్మన్ షెపర్డ్ అని ఎక్కడో జర్మన్లో ఉంటాడు, ధ్రువరాతే, ఇట్లాంటి మాట్లాడిన నెరేటివ్ తీసుకొని ఇలా ఆ పాకిస్తాన్లో
వాళ్ళ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆర్మీ జనరల్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేను నా దేశం గురించి మాట్లాడితే నేను భజన చేసిన అంటే నేను నా దేశం వైపు మాట్లాడుతున్నా, నేను నా బాధ్యత అనుకుంటున్నా. మాట్లాడడంలో నేను ఒక ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. అసలు మీరు ఏ వైపు ఉన్నారు? మీరు దేశం వైపు ఉన్నారా, దేశానికి వ్యతిరేకంగా ఉన్నారా? మీరు మాట్లాడే నెరేటివ్ ఇలా పాకిస్తాన్లో మాట్లాడుతున్నారంటే మీరు పాకిస్తాన్ వల్ల భారతీయులు మీరు ఆలోచించుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోదీకో బీజేపీకో మద్దతు ఇస్తున్నాం అనేది కాదు విషయం. ఇలా దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడేటటువంటి పని ఎవరు చేసినా నరేంద్ర మోదీ గారి ప్లేస్లో ఎవరున్నా సరే వాళ్ళకి 100% మద్దతు ఇస్తాం. అది మా బాధ్యత అనుకుంటాం. మీరు భజన అనుకుంటే పర్లేదు, ఐ టేక్ ప్రైడ్ ఇన్ డూయింగ్ భజన ఫర్ మై కంట్రీ. ఇదంతా ఒకవైపు అయితే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత సే నో టు వార్, శాంతి, డిఎస్కలేషన్ అంటూ స్టార్ట్ చేశారు. అవును. ఆ తర్వాత సీజ్ ఫైర్ అయిన తర్వాత మోడీకి దమ్ము లేదు, రిటైర్ అయిపోవాలి, ఇంట్లో కూర్చోవాలి, ఇందిరమ్మ ఉంటే ఇలా ఉండేది కాదు అని మాట్లాడుతున్నారు. దీనిపై ఇట్లా మాట్లాడేటోళ్ళు ద్వంద్వ వైఖరి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట్లాడేటోళ్ళు వీళ్ళే ఫస్ట్ ఏమన్నారంటే యుద్ధం అనగానే శాంతి శాంతి శాంతి, అసలు ఇక ధరలు ఆకాశాన్ని అంటుతాయి, పన్నులు అంతరిక్షాన్ని అంటుతాయి, అసలు మనకు మానవత్వమే లేదు, అక్కడ ఉంది మనుషులే ఇక్కడ ఉంది మనుషులే అని ఒక నెరేటివ్ స్టార్ట్ చేశారు. సరే, ఇప్పుడు ఇందిరమ్మ దగ్గరకు వద్దాం. ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కదా. 1948లో ఏమైంది జవహర్లాల్ నెహ్రూ టైంలో? 1962లో ఏమైంది అదే జవహర్లాల్ నెహ్రూ టైంలో? 1971లో ఏమైంది ఇందిరాగాంధీ టైంలో? లేకపోతే 1984 సిక్కులో ఊచకోత ఏమైంది? 1990లో జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్ల నరమేధం ఏమైంది? వీళ్ళేదో పెద్ద పీకి పొడిచినట్టు ఏమైనా ఒక 1971 ఒక్కటి మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా జరిగింది ఏంది? ఆ యొక్క ఇందిరాగాంధీ వల్ల ఈ దేశంలోకి 1 కోటి మంది రెఫ్యూజీలు వచ్చిన్నారు. అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో. ఆ రెఫ్యూజీల వల్లనే కదా ఈ దేశం ఇంత బాధపడుతుంది. అండ్ ఆ రెఫ్యూజీల సహకారంతో కదా ఇప్పటికి కూడా చొరబాటుదారులు వస్తున్నారు. నువ్వు ఏ బంగ్లాదేశ్ని అయితే ఉద్ధరించినానో ఆ బంగ్లాదేశ్ కూడా ఇలా మనకు వ్యతిరేకంగానే ఉంది కదా. నువ్వు 93,000 మందిని సరెండర్ చేసుకొని వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి ఛాయ్ దాపించి పంపించినావు. నువ్వేనా యువకుని ఆక్యుపై చేసినావా? ఆ రోజు పాకిస్తాన్లో సరెండర్ అయినటువంటి 54 మంది వారు ప్రిజనర్స్కు ఆచూకీ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇందిరాగాంధీ గురించి గొప్పలు మాట్లాడుతున్నారు. ఎవరికి తెలియదు కాంగ్రెస్ భాగవతం వ్యవహారం. అండ్ ఇదే యూపీఏ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని బాంబ్ బ్లాస్టులు చూసినాం. ముంబై ఎట్లా ఒక సిటీని మొత్తం ఉనికించారు 26/11 మనకు తెలియదా? అండ్ మనం ఈ తెలంగాణ స్టేట్లో అప్పుడు జాయింట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడలేదా? దిల్సుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ చూడలేదా? లుంబిని పార్క్ చూడలేదా? గోకుల్ చాట్ చూడలేదా? ఎన్టీఆర్ గార్డెన్ చూడలేదా? అంటే ఎప్పుడు చూసినా బాంబ్ బ్లాస్ట్లే సంవత్సరాలు మొత్తం. వీళ్ళేదో పెద్ద పీకి పొడిచి వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ కాపాడినట్టు లేదా ఇంటర్నల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసినట్టు మాట్లాడతారు. వీళ్ళ హయాంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, బార్డర్లో కనీసం ఆర్మీకి స్వేచ్ఛ లేదు. ఇలా మొట్టమొదటిసారి ఈ దేశ ప్రభుత్వము త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇస్తే ఎట్లా ఉంటుందో చూపించారు. వీళ్ళు అట్లా ఎప్పుడన్నా స్వేచ్ఛను ఇచ్చిర్రా? ఎప్పుడు చూసినా ఆర్మీ దాదాపు లాస్ట్ 75 ఏళ్ళుగా వాళ్ళు బలిదానాలు చూసి చూసి త్యాగాలు చూసి చూసి అలసిపోయారు. ఎప్పుడు మాకు బల ప్రదర్శన చేసే అవకాశం వస్తుందా? ఈ బలిదానాలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఈ సమస్యకు ఎప్పుడు మనం పరిష్కారం ఫుల్ స్టాప్ పెడతామని ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటే ఇలా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వము ఆ త్రివిధ దళాలకు సంపూర్ణ స్థాయి స్వేచ్ఛనిచ్చింది. అది అర్థం చేసుకోరు. అర్థం చేసుకునేది లేదు. ఎంతసేపునా బురద జల్లడమే. మొత్తం మీద ఈ విషయం మీద లాస్ట్కి ఈ కన్ఫ్యూజన్ల మధ్య ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ప్రజలకు ఒకటే, మీరు ఈ దేశ ప్రధాని నమ్ముతున్నారా లేదా? ఒకటి, ఈ దేశ యొక్క త్రివిధ దళాలను నమ్ముతున్నారా లేదా? నా దేశాన్ని పాలించేటటువంటి నాయకత్వం మీద నాకు నమ్మకం ఉంది. మీకు కూడా నమ్మకం ఉందా లేదా? ఒకటి కమెంట్ చేయండి. రెండవది ఏంటంటే ఇదేదో సోనియా గాంధీ డైరెక్షన్లో నడిచేటటువంటి మన్మోహన్ సింగ్ కాదు ఈ దేశాన్ని పరిపాలించేది, నరేంద్ర మోదీ. అర్థమైందా? ఒక 2 గుజరాతీలు ఆ రోజు గాంధీ, జిన్నా ఈ దేశాన్ని శంఖ నాకిస్తే సర్వనాశనం చేస్తే ఇలా 2 గుజరాతీలు మోదీ, అమిత్ షా 24/7 ఈ దేశాన్ని ఎట్లా బాగు చేయాలని చూస్తున్నారు. కాబట్టి నేను బలంగా అనుకుంటున్నా ఈ దేశ ప్రజలందరికీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంటుందని అండ్ వారు చేసేటటువంటి నిర్ణయాలకు మద్దతు ఇస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ శ్రీరాజ్జీ. థ్యాంక్ యూ అనురాజ్జీ.